ఒకప్పటి ఇండియాస్ గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్ సత్యజిత్ రే షార్ట్ స్టోరీస్ కలెక్షన్స్ లో 4 షార్ట్ స్టోరీస్ ని కలిపి నెట్ఫ్లిక్స్ లో రీసెంట్ గా రే అనే సిరీస్ రిలీజ్ అయింది. అందులో వన్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన స్టోరీ బెహరూపియా. యాక్చువల్ గా ఈ సిరీస్ లో 4 స్టోరీస్ ఉన్నాయి. బట్ ఈ 4గింటిలో ఒకటి మాత్రమే ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఆ స్టోరీ మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ కథ ఎండింగ్ చాలా డిఫరెంట్ గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది. సో మరిక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. ఈ కథ స్టార్టింగ్ లో ఒక ఓల్డ్ మ్యాన్ దగ్గరికి ఈ ఓల్డ్ మ్యాన్ మదర్ క్లయింట్ గా ఉన్న లాయర్ వస్తాడు. ఆ లాయర్ ఈ ఓల్డ్ మ్యాన్ తో అతని మదర్ చనిపోయిందని, ఆమె తన బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తాన్ని ఆమె మనవడు అంటే ఈ ఓల్డ్ మ్యాన్ అల్లుడు ఇంద్రసీస్ కి రాసిచ్చిందని చెప్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఇంద్రసీస్ కనిపిస్తాడు. యాక్చువల్ గా ఇంద్రసీస్ ఒక మేకప్ ఆర్టిస్ట్. అయితే ఈ ఇంద్రసీస్ నదియా అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. నదియాకి కూడా ఇంద్రసీస్ అంటే ఇష్టం ఉన్నా ఆమె ఇంద్రసీస్ తో జస్ట్ సెక్స్ కొరకు మాత్రమే ఉంటానని, మ్యారేజ్ పై తనకి ఇంట్రెస్ట్ లేదని చెప్తుంది. అది విని ఎప్పటి నుంచో నదియాని ట్రూగా లవ్ చేస్తున్న ఇంద్రసీస్ చాలా బాధపడతాడు. తన జీవితాన్ని ఇలా రాసినందుకు దేవుణ్ణి దూషించుకుంటూ తిడుతుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఇంద్రసీస్ తన పర్సనల్ వర్క్ మీద ఒక రోజు లీవ్ కావాలని తన కంపెనీ మేనేజర్ ని చాలా రిక్వెస్ట్ చేస్తుంటాడు. బట్ ఇప్పటికే ఇంద్రసీస్ చాలా సార్లు తన బామ్మ హెల్త్ ఇష్యూలపై చాలా లీవ్స్ తీసుకొని ఉన్నాడు. అందువల్ల ఇక తను లీవ్స్ ఇవ్వలేనని మేనేజర్ విక్రమ్ చెప్పడంతో చేసేదేమీ లేక సైలెంట్ గా ఇంటికి వచ్చేస్తాడు. అయితే ఇంటికి వచ్చిన ఇంద్రసీస్ కి తన ఇంటి ఓనర్ తో చివాట్లు స్టార్ట్ అవుతాయి. యాక్చువల్ గా ఇంద్రసీస్ తనుంటున్న ఇంటి రెంట్ కట్టి చాలా నెలలవుతుంది. ఇక ఇంద్రసీస్ తో అలసిపోయిన ఆ ఇంటి ఓనర్ వెంటనే తనని ఇల్లు ఖాళీ చేయమని అంటే ఇంద్రసీస్ ఆ ఓనర్ ని చాలా బ్రతిమిలాడి త్వరలోనే పూర్తి రెంట్ పే చేస్తానని ప్రామిస్ చేస్తాడు. నిజానికి ఇంద్రసీస్ ఉంటున్న గది కూడా వర్షం పడితే ఆ వర్షపు నీరు ఇంట్లోకి వచ్చే కండిషన్ లో ఉంటుంది. ఇక తర్వాత సీన్ లో ఇంద్రసీస్ కి తన బామ్మ లాయర్ నుండి కాల్ వస్తుంది. వెంటనే ఇంద్రసీస్ అతన్ని మీట్ అయితే తన బామ్మ తన పేరుపై రాసిన 75 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ ఒక మేకప్ బుక్ గురించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నిజానికి ఇంద్రసీస్ బామ్మకి ఇంద్రసీస్ అంటే చాలా ఇష్టం. ఆమెనే ఇంద్రసీస్ కి మేకప్ కి సంబంధించిన కంప్లీట్ వర్క్ ని నేర్పించింది. ఇంద్రసీస్ కూడా తన బామ్మ హెల్త్ పాడై ఫైనల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆమె ట్రీట్మెంట్ కొరకు చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. ఇది ఇలా ఉంటే లాయర్ తో మాట్లాడుతున్న ఇంద్రసీస్ కి అదే చోట నాదియా కనిపిస్తుంది. యాక్చువల్ గా నాదియా ఎవరో ప్రొడ్యూసర్ సినిమా ఛాన్స్ ఇస్తానంటే అతనితో ఫిజికల్ రిలేషన్షిప్ కూడా పెట్టుకోవడానికి రెడీ అయి ఉంటుంది. ఇదే విషయం ఇంద్రసీస్ కి కూడా అర్థమైపోతుంది. ఇక తర్వాత సీన్ లో ఇంటికి వచ్చిన ఇంద్రసీస్ తన బామ్మ మేకప్ బుక్ లోని డిఫరెంట్ మేకప్ లని ట్రై చేస్తూ ఉంటాడు. ఆ బుక్ లోని మెథడ్స్ ని ఫాలో అవుతూ వేసుకున్న మేకప్ ఎంత నేచురల్ గా వస్తుందంటే ఆ మేకప్ వేసుకున్న ఇంద్రసీస్ తన ఓనర్ దగ్గరికి వెళ్తే ఆ ఓనర్ ఇంద్రసీస్ ని అస్సలు గుర్తుపట్టాడు. ఇదంతా చూస్తున్న ఇంద్రసీస్ కి తన లైఫ్ ఒక మంచి టర్న్ లోకి వెళ్ళిందని అర్థమవుతుంది. ఇక ఏ దేవుళ్లతో తనకు పని లేదని, అప్పటి వరకు తను పూజించిన అన్ని దేవుళ్లను నిందిస్తూ ఇక తనకు వాళ్ళతో పని లేదని దూషిస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో మరో మేకప్ వేసుకొని నదియాని కలుస్తాడు. తనొక సినిమా ప్రొడ్యూసర్ అని, తన సినిమాలో నదియాకి ఛాన్స్ ని అండ్ డబ్బులను కూడా ఇస్తానని చెప్పి ఆమెను మ్యానిపులేట్ చేసి ఆమెతో ఇంటిమేట్ అవుతాడు. ఇక తర్వాత రోజు ఇంద్రసీస్ బస్ లో వెళ్తుండగా పీర్ బాబా అనే ఒక బాబా గురించి ఇద్దరు ఆడవాళ్లు మాట్లాడుకోవడం వింటాడు. వాళ్ళ మాటల ప్రకారం పీర్ బాబా చాలా శక్తివంతుడని, ఆ బాబా జస్ట్ ఫేస్ ని చూసి వాళ్ళ జాతకాన్ని మొత్తం చెప్పేస్తాననడం వింటాడు. యాక్చువల్ గా ఈ బాబా వల్లే ఇంద్రసీస్ భవిష్యత్తు కంప్లీట్ గా తలకిందులు కాబోతుంది. అదెలా అనేది ముందు ముందు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇంద్రసీస్ దగ్గర చాలా డబ్బులు ఉండడంతో ఇప్పుడు తనుంటూ ఇబ్బందులు పడుతున్న రూమ్ ని ఖాళీ చేసి ఒక మంచి పెంట్ హౌస్ లోకి షిఫ్ట్ అవుతాడు. ఇక అతని వర్క్ విషయానికి వస్తే ఈ ఇంద్రసీస్ ప్రతిసారి పెట్టే లీవ్స్ కి చిరాకు పడిన మేనేజర్ విక్రమ్ అతన్ని వాళ్ళ బాస్ దగ్గరికి తీసుకెళ్తాడు. తన బాస్ తో వెంటనే ఇంద్రసీస్ ని జాబ్ లో నుండి తీసేయమని రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు ఆ బాస్ యాక్చువల్ గా మేనేజర్ ఆఫీస్ వర్క్ మీద వెళ్లాల్సిన చోటికి వెళ్ళమని, అలాగే వీళ్ళ ఒక కస్టమర్ కి తన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ని పంపించమని, ఈ ఇంద్రసీస్ మ్యాటర్ ని తర్వాత చూస్తానని చెప్తాడు. ఇక మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళాక ఇంద్రసీస్ కి ఫైనల్ వార్నింగ్ ఇచ్చి తన జాబ్ ని కాపాడుకునేందుకు చివరి అవకాశాన్ని ఇస్తాడు. ఇంత జరిగాక ఇంద్రసీస్ తన మేనేజర్ పై రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు. బాస్ మేనేజర్ ని వెళ్ళమని చెప్పిన వర్క్ కు సంబంధించిన ఫ్లైట్ టికెట్ ని ఇంద్రసీసే మేనేజర్ లా కాల్ చేసి క్యాన్సిల్ చేస్తాడు. తర్వాత అచ్చం మేనేజర్ లా మేకప్ వేసుకొని ఆ మేనేజర్ పేరుపై ఒక బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చేసి వీళ్ళ బాస్ కస్టమర్ కి పంపించమన్న అకౌంట్ డీటెయిల్స్ తో ఈ కొత్త అకౌంట్ డీటెయిల్స్ ని మార్చేస్తాడు.
చేస్తాడు. అంటే వీళ్ళ బాస్ కి కస్టమర్ నుండి రావాల్సిన డబ్బులు కొత్తగా క్రియేట్ చేసిన ఈ మేనేజర్ అకౌంట్ లోకి వస్తాయి. ఫైనల్లీ బాస్ కి తన అకౌంట్ లోకి డబ్బులు రాలేవని తెలుస్తుంది. ఆ అమౌంట్ వేరే అకౌంట్ లోకి వెళ్ళాయనే ఇన్ఫర్మేషన్ తో ఆ అకౌంట్ ఎవరిదో వెరిఫై చేస్తే అది తన మేనేజర్ దని తెలుస్తుంది. మేనేజర్ తనని మోసం చేశాడని అతన్ని పోలీసులకు పట్టిస్తాడు. ఇలా ఇంద్రసిస్ తన బామ్మ మేకప్ బుక్ తో తనపై కంప్లైంట్ చేసిన మేనేజర్ పై రివెంజ్ తీర్చుకున్నాడు. డబ్బులకు ఎలాంటి ఇబ్బంది లేని ఇంద్రసిస్ రోజుకొక అమ్మాయితో ఎంజాయ్ చేస్తుంటాడు. అలా లైఫ్ గడిపేస్తున్న ఇంద్రసిస్ ఒకరోజు టీవీలో మళ్ళీ పీర్ బాబా గురించిన న్యూస్ ని చూస్తాడు. ప్రస్తుతం ఇంద్రసిస్ మెంటాలిటీ ఒకప్పటిలా లేదు. ఇంద్రసిస్ చాలా చేంజ్ అయ్యాడు. సో అతని మనసులో వచ్చిన ఒక క్రేజీ ఐడియాతో తను మొదట వేసుకున్న మేకప్ ని వేసుకొని ఆ వేషానికి అమిత్ దత్తా అని పేరు పెట్టి చాలా శక్తివంతుడు అని జనాలు చెప్పుకుంటున్న పీర్ బాబా దగ్గరికి వెళ్తాడు. తను చాలా కష్టాల్లో ఉన్నానని తన జాతకాన్ని చెప్పమంటాడు. యాక్చువల్ గా ఇంద్రసిస్ ఈ బాబా శక్తుల్ని పరీక్షించాలనుకుంటున్నాడు. అయితే పీర్ బాబాకి కూడా ఇంద్రసిస్ ఫేస్ ని చూడగానే ఆ నుదిటిపై ఎలాంటి రాతలు కనిపించవు. అప్పుడే ఇంద్రసిస్ తన పేరుని ఫేస్ ని మార్చుకుని వచ్చాడని బాబాకి అర్థమవుతుంది. అప్పుడు బాబా ఇంద్రసిస్ ని తన అసలైన పేరేంటో చెప్పమని ఎన్నిసార్లు అడిగినా ఇంద్రసిస్ తన పేరు అమిత్ దత్తా అనే చెప్తుంటాడు. ఫైనల్ గా ఈ బాబా తనెవరనేది చెప్పలేకపోతున్నాడని అర్థమై అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు. అయినా ఇంతటితో ఆగకుండా నెక్స్ట్ డే న్యూస్ లో వచ్చిన ఒక చిన్న పాపను రేప్ చేసిన రాకేష్ అనే వాడి ఫేస్ ని రెడీ చేసి ఆ మేకప్ ని కూడా తను వేసుకొని మళ్ళీ బాబా దగ్గరికి వస్తాడు. ఇప్పుడు తన పేరు రాకేష్ అని తన జాతకాన్ని చెప్పమంటాడు. ఇంద్రసిస్ చేస్తున్న ఈ పని బాబాకి కంప్లీట్ గా అర్థమైపోతుంది. అప్పుడు బాబా ఇంద్రసిస్ ని నీ అసలు పేరేంటని అడుగుతాడు. దానికి ఇంద్రసిస్ తన పేరు రాకేషే అని చెప్తాడు. యాక్చువల్ గా ఇంద్రసిస్ ఈ బాబాని ఎలాగైనా ఓడించాలని డిసైడ్ అయ్యాడు. అప్పటికే పూర్తి మ్యాటర్ అర్థమైన బాబా ఇంద్రసిస్ లైఫ్ లో జరిగిన అతని బామ్మకు సంబంధించిన విషయాలను చెప్పి మళ్ళీ తన పేరేంటని అడుగుతాడు. దానికి ఇంద్రసిస్ తన పేరు రాకేషే అని అంటాడు. చాలా ఓపిక్ గా ఇంద్రసిస్ మాటలు వింటున్న బాబా ఇంద్రసిస్ లవ్ చేసిన నదియా గురించి కూడా గుర్తు చేసి నదియా తనని మోసం చేయడం గురించి కూడా చెప్తాడు. అయినా ఇంద్రసిస్ నదియా ఎవరో తనకు తెలియదని తన పేరు రాకేషే అని అంటాడు. ఫైనల్ గా బాబా ఇంద్రసిస్ కి ఇచ్చిన అవకాశాలు అయిపోవడంతో స్వయంగా బాబానే తను ఓడిపోయానని నీ జాతకాన్ని చెప్పలేకపోతున్నానని తన ఓటమిని యాక్సెప్ట్ చేస్తాడు. అలాగే ఈ పవిత్రమైన ప్రదేశంలోకి వచ్చి నీ పేరు రాకేష్ అని చెప్పావు కాబట్టి నువ్వు రాకేష్ గానే మారిపోతావు అని ఆశీర్వదిస్తాడు. ఇటు చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా ఇంద్రసిస్ ని రాకేషే అనుకొని అతన్ని చంపడానికి వస్తూ ఉంటారు. ఇక బాబా తన ఓటమిని అంగీకరించినందుకు ఇంద్రసిస్ తన మేకప్ గురించి జనాలందరికీ చెప్పి తను నిజంగా రాకేష్ కానని ఇది వట్టి మేకప్ అని ఆ మేకప్ ని తీసే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ ఇంద్రసిస్ ఎంత ట్రై చేస్తున్నా ఆ మేకప్ ని తీయలేకపోతాడు. అప్పుడు బాబా పవర్ ఏంటో అర్థమైన ఇంద్రసిస్ తను నిజంగానే రాకేష్ లా మారిపోయానని రియలైజ్ అయి తనని చంపడానికి వస్తున్న జనాలందరి నుంచి తప్పించుకొని ఒక బార్బర్ షాప్ లోకి వెళ్తాడు. బ్లేడ్ తో మేకప్ ని తీసే ప్రయత్నం చేస్తే తన చర్మం కట్ అయి బ్లడ్ వస్తుంది. కానీ ఆ మేకప్ ఊడి రాదు. మరోవైపు పోలీసులు కూడా ఇంద్రసిస్ లొకేషన్ కి వస్తూ ఉంటారు. ఇక ఫైనల్ గా తన కళ్ళకు పెట్టుకున్న కాంటాక్ట్ లెన్స్ తీసేయడానికి తన కళ్ళను తనే పొడుచుకుంటాడు. అలా ఇంద్రసిస్ స్టోరీ కంప్లీట్ అయిపోతుంది.